సద్గురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివాం ముండమాలాధరాం దేవీం లలజిహ్వాం దిగంబరాం ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసిని. జీ తెలుగు ప్రేక్షకులకు బోనాలు పర్వదిన శుభాకాంక్షలు. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బోనాలు పర్వదిన సందర్భంగా మీ అందరికీ కూడా సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైనటువంటి సికింద్రాబాద్ మహాకాళి దేవస్థానంలో ఈరోజు మన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అసలు బోనాలంటే ఏమిటి? సికింద్రాబాద్లో అమ్మవారు మహాకాళి స్వరూపంలో ఎలా వెలిశారు? ఈ దేవాలయానికి ఉన్నటువంటి మహత్యం ఏంటి? అలానే ఈ వారం అంతా 12 రాసుల వారికి అసలు ఎలా ఉండబోతోంది వంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. ఆదివారం 2వ తేదీ ఆగస్టు నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం తిథి బహుళ చవితి రాత్రి 11 గంటల 12 నిమిషాల వరకు, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 9 గంటల 33 నిమిషాల వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుండి 5 గంటల 54 నిమిషాల వరకు, రావుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. శుభ సమయాలు ఉదయం 11 గంటల 2 నిమిషాల నుండి 11 గంటల 48 నిమిషాల వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఆదివారంతో కూడినటువంటి పూర్వభాద్ర నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకపోవటమే మంచిది. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి గాను ఒక తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకును ఆంజనేయ స్వామి వారికి సమర్పించి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. చక్కటి ఫలితాలను అందుకుంటారు. ఈరోజు సంకష్టహర చతుర్థి పర్వదినం. ఈ సంకష్టహర చతుర్థి కలిగినటువంటి ఈ రోజున మనమందరం కూడా లంబోదర నామంతో వినాయకుడిని పూజించాలి. ఇవాళ నేతితో చేసినటువంటి వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వలన కోరికలు నెరవేరడంతో పాటు సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పని ప్రతీతి. కనుక యథాశక్తిగా ఈ రోజున గణపతిని ఆరాధన చేయడం అనేది విశేషం. అలానే పూర్వభాద్ర నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన శ్రీరామ రక్షగా మనందరి యొక్క జీవనం కూడా సాగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలానే ఈరోజు లష్కర్ బోనాలు. అసలు బోనాలు అంటే ఏమిటి? బోనం నాడు ఏం చేస్తారు? ఇటువంటి విశేషాలన్నీ కూడా కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి దేవాలయం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క దేవస్థానం. ఈ ఆలయ చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 1813వ సంవత్సరంలో సురటి అప్పయ్య గారు అనేటువంటి వారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవారు. వీరు ఆర్మీలో డోలీ బేరర్గా పనిచేస్తూ ఉండేవారు. వీరిని మధ్యప్రదేశ్కి బదిలీ చేయడం జరిగింది. ఆ మధ్యప్రదేశ్లో ఆ సమయంలో అంటే 1813వ ప్రాంతంలో కలరా వచ్చి అనేకులు చనిపోతున్నప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి నమస్కారం చేసుకుని మొక్కుకున్నారట. మేము క్షేమంగా కనుక మా ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఈ కలరా వ్యాధి నుంచి మేము అందరము కూడా సురక్షితంగా ఉన్నట్లయితే అమ్మ నీ విగ్రహ ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పని వారు మొక్కుకోవడం జరిగింది. పరమ కారుణ్యమూర్తి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత వారు క్షేమంగా ఈ ప్రాంతానికి రాగా 1815వ సంవత్సరంలో ఇక్కడ అమ్మవారి యొక్క చెక్కతో చేసినటువంటి మూర్తిని అంటే దారుమూర్తిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహాకాళి అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. నాటి నుండి కూడా ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ వస్తోంది. దాని తర్వాత కాలంలో మళ్ళా అమ్మవారి యొక్క మూర్తిని పాషాణంతో అంటే రాతితోటి చేసి శాస్త్రోక్త విధిగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇలా అమ్మవారి యొక్క మూర్తిని ప్రతిష్ఠ చేసేటువంటి క్రమంలో ఈ సమీపంలో ఉన్నటువంటి బావికి మరమర్తులు నిర్వహిస్తూ ఉండగా బావిలో మాణిక్యాల అమ్మవారి యొక్క మూర్తి కూడా లభించింది. అమ్మవారి యొక్క ఆదేశం మేరకు మాణిక్యాల అమ్మవారిని కూడా ప్రధానమూర్తి అయినటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి కుడి భాగంలో ప్రతిష్ఠ చేసి నాటి నుండి కూడా అమ్మవారికి సకలోపచారములతో వైభవోపేతముగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ వస్తున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
దినదిన ప్రవర్ధమానంగా ఈ ఆలయం వృద్ధి చెందుతూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కల్పవృక్షం, కామధేనువు, చింతామణి అయి అమ్మవారు వారు కోరుకునేటువంటి వరాలన్నీ కూడా అనుగ్రహిస్తోంది అనటంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికి కూడా అనేకులైనటువంటి వారందరికీ కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారు అనేకమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు చూపెడుతూ వస్తున్నారు. ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క ఆలయంలో మొక్కుకొని ఆ మొక్కు గనక వారు మర్చిపోయినట్లయితే అమ్మవారే స్వయంగా వారికి ఏదో ఒక రూపంలో ఆ మొక్కుని జ్ఞాపకం చేసి తన మొక్కుని చెల్లింపజేసుకొని వారికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి శ్రేయస్సులు కూడా సమకూరుస్తూ ఉంటుంది. ఇది ఇప్పటికీ కూడా అనేకులకి అనుభవంలో ఉన్నటువంటి అంశము. అలా పరమ కారుణ్యమూర్తి అయి శాంత స్వరూపిణి అయి అందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి తల్లి ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారు. ఈ ఆలయాన్ని కనుక మనం చూసినట్లయితే భవ్యమైనటువంటి రాతి మండపంతో నిర్మింపబడి ఉంటుంది. ఈ రాతి కట్టడంతో ఉన్నటువంటి ఈ ఆలయంలో అమ్మవారికి ఎదురుకుండా మాతంగి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అలానే ఈ ఆలయ సమీపంలోనే శివాలయం కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని అమ్మవారిని సేవించుకోవడం వల్ల సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాలు ఇక్కడ ప్రధానమైనటువంటి పర్వదినం. అమ్మవారికి ఇక్కడ బోనాన్ని సమర్పణ చేయడం వల్ల మనసులో ఉండేటువంటి సమస్తమైనటువంటి కామితములు నెరవేరడంతో పాటు కలరా కావచ్చు, మసూచి కావచ్చు, ఇటువంటి అంటువ్యాధులు ఏవి కూడా కలగకుండా పిల్లా పాపలతోటి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి నిండుగా మెండుగా హాయిగా జీవనం సాగుతుందని చెప్పని ప్రతీతి. మరి ఎక్కడా లేనటువంటి విధంగా ఈ ఆలయంలో మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే కనుక బోనాలు పర్వదినం అయినటువంటి మరుసటి రోజున రంగం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ రంగం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అనూచానంగా నిర్వహిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. పచ్చి కుండ పైన జోగిని నిలబడి భవిష్యత్తును తెలియజేయడమే ఈ రంగంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టము. అమ్మవారికి సమర్పించినటువంటి బోనం వల్ల, చేసినటువంటి జాతర వల్ల ఆ తల్లి సంతసించిందా లేదా, అలానే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, రాష్ట్రంలో ఏ విశేషాలు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా ఈ రంగంలో స్వయంగా అమ్మవారే ఆ జోగిని ఆవహించి మనందరికీ కూడా తెలియజేస్తారని చెప్పని ప్రతీతి. ఇలా ఎన్నో విశేషాలకు నెలవైనటువంటి దేవాలయం ఉజ్జయిని మహాకాళి దేవస్థానం. రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అనేకులైనటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు. అటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన కూడా ఉండాలని చెప్పని అమ్మవారిని సభక్తికంగా వేడుకుందాం, తరిద్దాం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈరోజు లష్కర్ బోనాలు పర్వదిన సందర్భంగా మన శ్రీకరం శుభకరం ప్రేక్షకులందరికీ కూడా సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని బోనాలకు ప్రసిద్ధమైనటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళి దేవస్థానానికి విచ్చేసాం. అమ్మవారి యొక్క సన్నిధిలో మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. అసలు బోనం అంటే ఏమిటి, బోనాన్ని సమర్పించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. భోజనానికి వికృతే బోనము. మనం ఎలా అయితే ఇంటికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టినట్లయితే వారికి కడుపు చల్లబడి సుఖీభవ అని మనల్ని దీవిస్తారో, అలానే అమ్మలను గన్న అమ్మైనటువంటి ఆ జగదంబకు మనమందరము కూడా భోజనాన్ని సమర్పించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికే బోనము అని పేరు. భోజనానికి వికృతే బోనం. ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తులందరూ కూడా తలారా స్నానం చేసి పరమ పవిత్రంగా శుచిగా ఇంట్లో వండుకొని వచ్చినటువంటి పెరుగన్నం కావచ్చు, లేకపోతే కనుక పరవాణం కావచ్చు, వీటిని ఒక కుండలో పెట్టుకొని ఆ పైన ఉండేటువంటి మరొక కుండలో పసుపు నీటిని వేపమండలను పెట్టుకొని వాటిని పవిత్రంగా తీసుకురావడానికి గాను వాటిపైన ఒక జ్యోతిని ఉంచుతారు. ఈ అగ్ని ఉన్నటువంటి కారణం చేత ఇదంతా కూడా పవిత్రంగా ఉంటుందని చెప్పని భావన. ఇలా తీసుకొచ్చినటువంటి ఈ బోనాలు ఏవైతే ఉంటాయో
వీటిల్లో ఉన్నటువంటి ఆ పసుపు నీటిని ఇక్కడ ఉండేటువంటి బొడ్రాయి పైన పోసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పణ చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా ఈ బోన సమర్పణ చేసినటువంటి కారణం చేత ఏటి పొడవునా కూడా ఎటువంటి ఆపదలు ఇబ్బందులు రాకుండా అమ్మవారి యొక్క కడుపు చల్లబడి మనందరిని కూడా చల్లగా కాపాడుతుందని చెప్పని ప్రతీతి. ఇదే ఈ బోనంలో ఉండేటువంటి విశేషం. ఇక్కడ ఈ ఆషాఢ మాసం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే వానలు పడడం అనేది ప్రారంభమవుతుంది. వర్షాకాలం ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత రకరకాలైనటువంటి వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి చక్కటి ఐశ్వర్యవంతులుగా మనం అందరం కూడా సుఖశాంతులతోటి జీవనం సాగించడానికి ఈ బోన సమర్పణ ఉపకరిస్తుందని చెప్పని అనాదిగా ఉన్నటువంటి విశ్వాసం. అటువంటి బోనాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తూ మనం అందరం కూడా మన మనసులో ఉండేటువంటి కోరికలు అమ్మవారికి చెప్పుకుందాం, తరిద్దాం. గోనాలలో విశిష్టత ఏమిటి అంటే అమ్మవారి యొక్క విశిష్టత గోనాల పండుగగా లష్కరు గోనాలుగా మొట్టమొదటిగా గోనాలు మొదలైనటువంటి ఈ మహాకాళి దేవాలయంలోనే కాబట్టి ఈ విశిష్టత అందరూ కూడా ఆనందంగా పంచుకుని అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తూ మహాకాళి ఆశీర్వాదం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాం. హర నమ పార్వతీపతే హర హర మహా. 12 రాసుల వారికి ఈ వారం అంతా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ వారం 12 రాసుల వారి యొక్క వారఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే వృషభ మిథున రాశిలో కుజుడి యొక్క సంచారం, మిథున కర్కాటక రాశుల్లో బుధుడు, కర్కాటకంలో రవి గురువులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, కుంభ మీన మేష వృషభ రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది. కుజుడి యొక్క రాశి మార్పు అసలు ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, ఈ వారం అంతా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి 19వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే ఇది కష్టము అని వదిలివేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కనుక దృష్టిని సారించినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇలా కుజుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తోంది. అయితే ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు, కుటుంబపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత చికాకును కలగజేస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా యథాతథమైనటువంటి స్థితిని కొనసాగించుకుంటున్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువ సార్లు పాటించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు ధన, కుటుంబ, వాక్స్థానమైనటువంటి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఇంట్లో తగాదాలు ఉండటానికి, అందున జీవిత భాగస్వామితో తగాదాలు ఉండటానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వృషభ రాశి వారు వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడి యొక్క అనుకూలతలు తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నట్లయితే మాత్రం దివ్యంగా ఉన్నాయి. ఈ 10 రోజుల్లో మాత్రం మీకు పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేవు. ఖర్చులున్నా, తగాదాలున్నా, వివాదాలున్నా, ఒడిదుడుకులున్నా, స్ట్రెస్ ఉన్నా వీటన్నిటిని కూడా తట్టుకొని ముందుకి సాగగలుగుతారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పాటించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి రాబోయేటువంటి నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త చికాకులు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే దృష్టిదోషం బాగా పెరుగుతుంది. మానసిక అలజడి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు మాత్రం అనుకూలంగా ఉన్నాయి కనుక రాబోయేటువంటి వారం కన్నా ఈ వారమే అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు కానివ్వండి, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విశేషాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఈ వారమే సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పాటించడం. తదుపరి కర్కాటక రాశి. రేపటి నుంచి కర్కాటక రాశి వారికి రాబోయే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు వేయంలో సంచారం చేస్తూ ఉంటాడు. వేయంలో కుజుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి గొడవలు పెరగడానికి, లేదా మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇరికించడానికి, మీ మీద అపవాదులు పడడానికి అవకాశాలు లేకపోలేదు. వృధా ఖర్చులు అనేటువంటివి బాగా పెరుగుతాయి.
ప్రయాణాలు అలసటకి గురి చేస్తాయి. నిద్రలేమి సమస్యలు వంటివి కూడా బాధిస్తాయి. కారంగా ఉండేటువంటి వస్తువులు అయినంత వరకు ఈ సమయంలో స్వీకరించకపోవటమే మంచిది. ఎందుకంటే కడుపు మంట, ఎసిడిటీ ఇట్లాంటివన్నీ కూడా ఈ సమయంలో పెరగడానికి ఆస్కారాలు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. అర్థం చేసుకునేటువంటి వారి కన్నా కూడా అపార్థం చేసుకునేటువంటి వారి సంఖ్య ఈ సమయంలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే దివ్యంగా ఉన్నాయి. ఈ వారం మాత్రమే మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. రాబోయేటువంటి వారం కన్నా అన్నిటికీ, అది ఉద్యోగం అనండి, వ్యాపారం అనండి, ఇంటికి సంబంధించిన విషయాలనండి, దేనికైనా ఈ వారం బాగుంది కనుక ఈ వారాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం, దుర్గా అమ్మవారిని అర్చించడం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి రాబోయే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. అలానే ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సర్దుబాటు దూరంలో ముందుకు సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఈ వారానికి సంబంధించినటువంటి గ్రహగతులు చూసుకున్నా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ వారం అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంది. మంచి సమయం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి రాబోయే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీరు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు మాత్రం మీకు దివ్యంగా ఉన్నాయి. కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు సానుకూలపడుతున్నాయి. గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సజావుగా సాగించుకుంటారు. కొంత స్ట్రెస్ ఉన్నా కూడా దాన్ని తట్టుకొని నిలబడతారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పాటించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి రాబోయే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. అలానే భాగ్యంలో కుజుడు యొక్క సంచారం మీకు కొంత యావరేజ్గా ఉండేటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో గౌరవ మర్యాద విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఈ సమయంలో మీరు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందాన్ని కాపాడుకొనడానికి. అయినప్పటికీ ముఖంలో ఉండేటువంటి కాంతి కాస్త తగ్గుతుంది. శారీరక, మానసిక అప్రశాంతత బాగా పెరుగుతుంది. స్ట్రెస్ అమాంతంగా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అయినా శుభకార్య ప్రయత్నాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా చక్కగా సానుకూలపడతాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. రుచులుగా చక్కగా ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు. ఇక ఈ వారం ఉన్నటువంటి స్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి విషయాలు, కెరియర్కి సంబంధించినటువంటి విషయాలు, శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పాటించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి రాబోయే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనారోగ్య సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఏదైనప్పటికీ కూడా రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా పెరుగుతాయి. ఈఎంఐ లాంటి వాటి యొక్క భారం పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ సమయంలో భార్యతో కూడా తగాదాలు లేదా భర్తతో తగాదాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రాస్యాధిపతి ముఖ్యంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు కొంత ప్రతికూలతలే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు మాత్రం బుధవారం తర్వాత నుంచి అనుకూలిస్తున్నాయి. బుధవారం వరకు ఉండేటువంటి కాలం ఆర్థికమైనటువంటి సమస్యలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, పనులు కావు, శ్రమ పెరుగుతుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉన్నా బుధవారం తర్వాత నుంచి ఆర్థిక విషయాలు అనుకూలిస్తున్నాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడుతున్నాయి. ఒక క్లారిటీ వస్తుంది, కొంత ప్రశాంతత ఉంటుంది. కనుక ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పనులు ఏమున్నా బుధవారం తర్వాత నుంచి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పాటించడం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి రాబోయే నెల 19వ తేదీ వరకు కూడా కుజులు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయినప్పటికీ కూడా తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రశాంతత లోపించడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కూడా మీకు కొంత ప్రతికూలంగానే ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక
ఆర్థిక కుటుంబపరమైనటువంటి అంశాల్లో దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు పెరుగుతాయి. ఎటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకపోవటమే ఉత్తమం. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి రాబోయే నెల 19వ తేదీ వరకు కూడా మీకు కుజుడు షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుజుడి యొక్క అనుకూలతలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక ఒడిదుడుకులు కూడా తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక కుజుడి యొక్క రాశి మార్పు మీకు అన్ని విధాలా అనుకూలిస్తోంది. అయితే ఈ వారం మాత్రం గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా కూడా వచ్చే వారానికి వాయిదా వేసుకుంటూ అన్ని విధాలా జాగ్రత్తలు పాటించుకుంటూ ఈ వారం సాగటం అనేది మంచిది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి రాబోయే నెల 19వ తేదీ వరకు కుజుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి కాస్త మీకు చికాకునే కలగజేస్తాయి. అధికంగా శ్రమించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి సాధారణమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. నష్టాలు లేకపోయినా కష్టంగా కాలం సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ వారం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కన్నా ఉన్నదాన్ని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగటం అనేది మంచిది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని, శివాష్టోత్ర శతనామ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రేపటి నుంచి రాబోయే నెల 19వ తేదీ వరకు కూడా కుజుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అర్ధాష్టమ కుజదోషం అనేటువంటిది ఏర్పడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, శత్రుబలం బాగా పెరుగుతుంది, దృష్టి దోషాలు బాగా ఎక్కువగా ఉంటాయి, ఎవరితోనూ పెద్దగా సరిపడదు. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే యావరేజ్గా సాగిపోతోంది. ఒక లాభం, ఒక నష్టం, ఇలా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అవసరాలకు తగినంత ధనాన్ని మాత్రం కలిగి ఉంటారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయటం. ఓం జయ